హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర కన్న కూతురు దీపే అని దీపకు నిజం తెలిసిపోయిందా అని జ్యోత్స్న తెలుసుకుంటుందో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. కార్తీక దీపం రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ కాంచన్తో, అమ్మ దీప కడుపుతో ఉంది కదా, కొన్ని రోజులు అలా బయట తిరిగి వద్దాము అనుకుంటున్నాము అని చెబుతాడు. కాంచన, ఒరే కార్తీక్, నువ్వు అబద్ధం చెబుతున్నావు. కాదమ్మా, నేనేమీ అబద్ధం చెప్పడం లేదు, నేను నిజమే చెప్తున్నాను. దీపను కొన్ని రోజులు అలా బయటికి తీసుకువెళ్ళి వద్దామనుకుంటున్నాను అని చెబుతుండగా అప్పుడే శివనారాయణ, దశరథ్ అక్కడికి వస్తారు. శివనారాయణ అయితే గుమ్మంలోంచి, ఏంట్రా కార్తీక్, నువ్వు నాతో ఏం చెప్పావు? దీపకు ఒంట్లో బాగోట్లేదని డాక్టర్ గారు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పారని చెప్పావు. అలాగే దీపకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాను, అందుకని నువ్వు కూడా రానని, ఇద్దరికీ సెలవు కావాలని చెప్పావు. మరి నువ్వు ఇప్పుడు దీపను తీసుకు ఎక్కడికి వెళ్తావు? తాతయ్య, నేను ఇంటి దగ్గర ఉందామని లీవ్ తీసుకున్నాను, కానీ దీపని ఎప్పుడూ ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. కడుపుతో ఉన్న మనిషిని తను ఇష్టపడే ప్లేస్కి తీసుకువెళ్తే మంచిదని ఫ్రెండ్స్ చెప్తే దీపను తీసుకువెళ్తున్నాను అని అంటాడు. కాంచన, నువ్వు దీపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావో నాకు తెలుసు అని అంటుంది. నువ్వు తీసుకువెళ్ళేది విహారయాత్రకు కాదు, హాస్పిటల్కి అని అనడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. వాడు ఎందుకు తీసుకువెళ్తున్నాడో నాకు తెలుసు, ఇది వాడి తప్పు కాదు, వాడి భార్య తప్పు అని కాంచన మండిపడుతుంది. దీప మంచిదానిలా నటిస్తూ మొగుడిని మాట వినేలా చేసుకున్నావు, అంతా నీకు నచ్చినట్లే చేస్తున్నావని దీపపై కాంచన అయితే కోప్పడుతుంది. నీ కడుపులో నా కొడుకు బిడ్డను మోయడం నీకు ఇష్టం లేదు. మరో బిడ్డ పుడితే మేము శౌర్యని ఎక్కడ సరిగ్గా చూడమనే భయంతో నువ్వు నీ కడుపులోని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటున్నావు. నిజం తెలిస్తే నేను ఒప్పుకోను కాబట్టి నా కొడుకుని ఎలాగోలా ఒప్పించావు. వాడు నీ మాటకు అడ్డు చెప్పడు కాబట్టి విహారయాత్ర పేరుతో నిన్ను ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తున్నాడు. నువ్వు అక్కడ కడుపు తీయించుకోవడానికే కదా హాస్పిటల్కి వెళ్తున్నావు, బిడ్డను వదిలించుకోవడానికే కదా సిద్ధపడిపోయారు. ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పడం? మొదట్లోనే మీరు ఈ విషయం చెప్పి ఉంటే నేను పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెట్టుకునేదాన్ని కాదు కదా. ఇప్పుడు మేమంతా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని కాంచన చాలా బాధపడిపోతుంది. ఆ మాటలతో అనసూయ దీపపై కోప్పడుతుంది. కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంటుంది, ఇదంతా అబద్ధమని చెప్పు అని అనసూయ అంటుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావో చెప్పమని కాంచన నిలదీస్తుంది. అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసి జీవితాన్నిచ్చిన ఈ కుటుంబం కోసం నువ్వు ప్రాణాలిచ్చినా తక్కువే. అలాంటిది బిడ్డను ఇవ్వలేవా? శౌర్య కోసం కడుపులోని బిడ్డను చంపుకుంటున్నావా అని అనసూయ దీపను నిలదీస్తుంది. దీప మనకి సమాధానం చెప్పదు. దీప ఒకటి అనుకుంది, అది చేసే వరకు తన నిర్ణయం మార్చుకోదు అని కాంచన చాలా సీరియస్ అవుతుంది. ఎంతైనా పరాయి మనిషి కదా, పరాయి దానిలా ఆలోచిస్తుంది. సొంత మనిషిలా ఎందుకు ఆలోచించదని కాంచన దీపను నానా మాటలు అంటుంది. దాంతో దశరథకు బాధ కలిగి, కాంచన, నీకు దీప గురించి ఏం తెలుసు? దీపని ఇంకొక మాట అనడానికి కూడా వీల్లేదు అని అంటాడు. మావయ్య ఎక్కడ నిజం చెప్తాడో అని కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. దీప ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందో నీకు తెలుసా అని శివనారాయణ అయితే దశరథ్ని అడగ్గా నిజం నేను చెబుతానని దశరథ్ అంటాడు. మరోవైపు కాశీ అయితే లోపలికి వచ్చి కావేరీతో మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు, కారు కనిపించడం లేదని అడుగుతాడు. ఇంతలో స్వప్న వచ్చి కాశీకి కాఫీ ఇస్తుంది. నిన్నటి వరకు అంటే కాశీ నాకు భర్త, నేను కాశీకి భార్యని, మళ్ళీ ఎక్కడ కలిసిపోతామనే భయంతో తిట్టేదానిని, ఇప్పుడు విడిపోయాం కదా అని అంటుంది స్వప్న. కావేరి, ఏంటే విడిపోవడం ఏంటి అని అంటే, అవునమ్మా, మేమిద్దరం విడాకులు కాగితాల మీద సంతకాలు పెట్టాం కదా అని చెబుతుంది. ఏంటో నువ్వు నాకు అర్థం కావు అమ్మా. ఈ రోజు నుంచి కాశీ అంటే శ్రీధర్ గారి డ్రైవరు, స్వప్న అంటే శ్రీధర్ గారి కూతురు. తను ఎక్కడుంటే నాకెందుకు అని అడుగుతుంది. డ్రైవర్ బయట వెయిట్ చేయాలని అంటుంది స్వప్న. కాశీ అయితే విలువైన దాని విలువ ఉన్నప్పుడు కాదు, పోయినప్పుడు తెలుస్తుంది. నేను ఏం పొందానో ఏం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. జీవితాంతం వెయిట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఒకే అమ్మ ఒకే నాన్న ఉన్నట్టు ప్రేమ కూడా
ఒక మనిషి మీదే ఉంటుంది. అది ఒక్కరితోనే ఉంటుంది. ఆ ఒక్కరి కోసమే నేను బతుకుతాను. ఈ జన్మకి తనే నా ప్రేయసి, తనే నా ప్రాణమని అంటాడు. నేను మళ్ళీ ప్రేమలో పడ్డానని కాశీ చెప్పడంతో స్వప్న అయితే మళ్ళీ ఆలోచనలో పడుతుంది. శివనారాయణ దశరథ్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. దీప బావ రాలేదంటే రెస్ట్ కోసం లీవ్ అడిగారు. మరి తాత డాడీ ఎక్కడికి వెళ్ళినట్టు అని జ్యోత్స్న పారిజాతాన్ని అడుగుతుంటే పారు పడిపడి నవ్వుకుని, ఇంట్లో నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అవన్నీ కాంచన్తో చెప్పానని అంటుంది. ఏంటి నువ్వు అత్తతో ఏం చెప్పావు అని అంటే, ఏంటే నువ్వు నా సొంత మనవరాల్లాగా నా మీద అరుస్తున్నావు అని పారిజాతం జ్యోత్స్నతో అంటుంది. నీకు అసలు విషయం తెలియక అలా మాట్లాడుతున్నావు. నువ్వు అత్తతో ఏం మాట్లాడావు అది నాకు చెప్పు అని అంటే, దీప తన కడుపులోని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటుందని నేను మీ అత్తతో చెప్పాను అని ఆ మాట చెప్పగానే జ్యోత్స్న అయితే చాలా షాక్ అవుతుంది. ఏంటి గ్రాని నువ్వు చెప్పేది? దీప బిడ్డను వదిలించుకోవడం ఏంటి? దీనికి బావ ఒప్పుకున్నాడా అని అంటుంది. ఏమోనే, ఇదంతా నాకు తెలియదు. కార్తీక్ బిడ్డను కంటే తనకి చాలా మంచి గుర్తింపు వస్తుంది. దాన్ని కాదని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంది అంటే అదేదో చాలా పెద్ద సీక్రెట్ అయ్యుంటుంది కదా అని అంటుంది పారిజాతం. ఈ విషయంలో దశరథ్ ప్రమేయం ఏమిటి? దీప బిడ్డను వద్దనుకుంటే కార్తీక్ ఎందుకు ఊరుకుంటున్నాడు? కాంచన అసలు ఊరుకోదని అంటుంది పారిజాతం. దీపే అసలైన వారసురాల. దీప ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి బోన్ మ్యారో ట్రీట్మెంట్కి రెడీ అయిపోయిందా అని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. వెంటనే ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. మరోవైపు దశరథ్ అయితే దీప గొప్పతనం తెలిస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారని నిజం చెప్పబోతుండగా కార్తీక్ మావయ్య అని అంటాడు. ఒరే, ఇక నువ్వు నన్ను ఆపకు. దీపను అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుండగా, మావయ్య నువ్వు ఏ అర్హతతో నా భార్య గురించి నా బిడ్డ గురించి మాట్లాడతావని కార్తీక్ చాలా సీరియస్ అవుతాడు. కాంచన, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ సంస్కారం అర్హతల గురించి మాట్లాడే వరకు వెళ్ళిందా? నేనే అధికారాల గురించి మాట్లాడతానని చాలా సీరియస్ అవుతూ శివనారాయణ కూడా, నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నా కొడుక్కి మాట్లాడే అర్హత లేదు అని అన్నావు. కానీ నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడే అర్హత నీ తల్లిని కన్నా నాకుందని అంటాడు. మీరు బిడ్డని ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారని శివనారాయణ అయితే కార్తీక్ని నిలదీస్తాడు. అక్కడే ఉన్న శ్రీధర్తో శివనారాయణ, ఏంటి శ్రీధర్, నువ్వు నీ కొడుకుని ఏమీ అడగవా అని అంటే శ్రీధర్ కూడా, ఏంట్రా కార్తీక్, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ జీవితాల్లో ఆనందం ఉంటే మా ముఖాల్లో నవ్వులు ఉంటాయి. మీరు మనసులో అన్నీ దాచేసుకుని మేం బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారని శ్రీధర్ కూడా కార్తీక్ని నిలదీస్తాడు. పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులు ఆనందపడాలి. ఎందుకు కన్నాం రా భగవంతుడా అని అనుకోకూడదు. ఇప్పటికే మీ చెల్లి జీవితం ఎటో పోతుంది, అర్థం కావడం లేదని శ్రీధర్ అంటాడు. ఇక దీపతో, నిన్ను ఏనాడు నా కోడలిగా చూడలేదు. నువ్వు నా కొడుకు జీవితంలోకి రావడం నాకు అసలు నచ్చేది కాదు. కానీ నువ్వు గర్భవతివని తెలిసిన తర్వాత కాంచన కోరిక నెరవేరబోతుందని తెలిసి కాంచన ఆనందపడ్డం చూసి నిన్ను మొదటిసారిగా నా కోడలిగా అనుకున్నాను. నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ వల్లే నీకు గుర్తింపు వచ్చింది. నీ బిడ్డను కాంచన చేతుల్లో పెడితే అత్తగారి రుణం తీర్చుకున్నట్లు ఇప్పుడు బిడ్డను వదిలించుకుంటే మాట తప్పినట్లేనని శ్రీధర్ దీపతో అంటాడు. నేను ఇంతకు ముందు కూడా నీకు ఇదే విషయం చెప్పాను అని దీపతో అనడంతో దీప అయితే ఇక శ్రీధర్ మాటలకు కంటతడి పెట్టుకుంటుంది. అనసూయ అయితే దీప అలా మౌనంగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడమని అడుగుతుంది. నువ్వు కూడా కార్తీక్ బాబులా నాకు మాట్లాడే అర్హత లేదు అంటావా? నేను నీ మేనత్తలా కాకుండా కాంచనికి అక్కలా అడుగుతున్నాను. బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నావని ఇక అనసూయ కూడా దీపను ప్రశ్నిస్తుంది. నువ్వు నీ భర్త బిడ్డను నా చేతుల్లో పెడతారని మాట ఇచ్చారు కదా అని అడుగుతుంది కాంచన. దీప నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మరి నువ్వు చెప్పమ్మా అని కార్తీక్ అంటే, ఏంట్రా అడుగు చెప్తాను అని అంటుంది. అమ్మా, తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం ఈ ఇద్దరి ప్రాణాల్లో ఎవరో ఒకరి ప్రాణం వదులుకోవాలంటే నువ్వు ఎవరి ప్రాణం కావాలంటావు అని
కాంచనని అడగడంతో కాంచన ఇక అయోమయంలో పడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా టెన్షన్ పడిపోతారు. ఏంట్రా ఏమైంది? దీప బిడ్డని కంటే దీపకు ఏదైనా ప్రమాదం ఉందా? అంటే తల్లి బిడ్డల్లో ఎవరో ఒకరే ఉంటారా? డాక్టర్ అసలు ఏం చెప్పారు? మాకు ఇప్పటికైనా నిజం చెప్పండి అని శివనారాయణ, కాంచన, శ్రీధర్ కూడా మళ్ళీ కార్తీక్ దీపలను అడుగుతారు. అమ్మా అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మమ్మల్ని బయలుదేరనివ్వండి అని అంటే కాంచన లేదు, ఈరోజు మీరు నిజం చెప్పే ఇక్కడి నుంచి బయలుదేరండి. అసలు దీపకు ఏమైంది? నువ్వు నిజం చెప్తావా లేదా అని కాంచన గట్టిగా నిలదీస్తుంది.